పురాణ కథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము. సావిత్రీదేవి వ్రత విధానం. ఆమె అనుగ్రహించిన అశ్వపతి అనే రాజు కుమార్తె సావిత్రి వల్ల లోకవిఖ్యాతమైంది. సావిత్రి సత్యవంతుల కథ దేవీ భాగవత పురాణంలో చెప్పబడింది. సావిత్రీదేవి వ్రతాన్ని నియమంగా ఆచరించే ఆ రాజకుమార్తె పట్ల ప్రసన్నుడై యమధర్మరాజు కాలం తీరి మరణించిన ఆమె భర్త సత్యవంతునికి తిరిగి ప్రాణదానం కావించి ఆమె కోరిన వరాలు ఆమెకు అనుగ్రహించటం జరిగింది. సావిత్రి సత్యవంతుల ద్వారా సావిత్రీదేవి వ్రతం జగత్ ప్రసిద్ధమై అందరి చేత ఆచరింపబడసాగింది. ఆ సావిత్రీదేవి మంత్రరూపమైన గాయత్రి మంత్రాన్ని బ్రహ్మోపదేశం ద్వారా గ్రహించి ఋషిగణాలు మర్త్యలోకవాసులు జపధ్యానాలతో ఆ మాత అనుగ్రహానికి పాత్రులు కాసాగారు. ఆ మహామహిమాన్వితమైన మంత్రాక్షరాలే పవిత్ర రామాయణ మహాకావ్య రచనకు వాల్మీకి మహర్షికి ఆలంబనమైనాయి అంటూ మునిగణాలు కోరడంతో గాయత్రి మంత్ర విశేషాలు చెప్పసాగారు సూత మహర్షి. గాయత్రి మంత్ర మహిమ. నిర్మలమైన హృదయంతో సంధ్యా సమయంలో కావించే గాయత్రి మంత్ర జపం ఒక్కసారి కావించటం వల్ల ఆ పగలు చేసిన పాపాలు తొలగిపోతాయి. 10 సార్లు జపించడం వల్ల దివారాత్రులలో చేసిన పాపాలు పరిహారమవుతాయి. 3 పూటలా సంధ్యావందనం ఆచరించే గాయత్రి మంత్రాన్ని 3 సార్లు చొప్పున ధ్యానిస్తుండటం వల్ల క్రమంగా 100 వారాలు పూర్తయ్యేసరికి 1 మాసంలో చేసిన పాపాలు సహస్ర సంఖ్యలో జపించడం వల్ల 1 సంవత్సరంలో కావించిన పాపాలు పరిహారం అవ్వడం జరుగుతుంది. 1,00,000 మార్లు జపించడం పూర్తయ్యేసరికి ఆ జన్మలో చేసిన పాపాలన్నీ పరిహరింపబడతాయి. 10 లక్షల సార్లు జపించిన వారికి పూర్వజన్మ పాపఫలం నిర్మూలమవుతుంది. 1,000,000 సార్లు గాయత్రి మంత్రం జపం ఆచరించిన వారు అంతవరకు చేసిన అన్ని జన్మల పాపాల నుండి ముక్తులై మోక్షాన్ని పొందుతారు. పాపకర్మల నుండి ముక్తులు కావడమే కాక కోరిన కోరికలు తీరి సన్మార్గవర్తనులు కాగలరు. మనస్సు పవిత్రము ప్రశాంతము అవుతుంది. పుణ్యకార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం లభిస్తాయి. గాయత్రి మంత్రోపాసకులకు ఆ దేవి దివ్యమూర్తి జ్ఞాననేత్రం ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ స్వరూపం ఈ విధంగా ఉంటుంది. రక్తశ్వేత హిరణ్యనీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్వలాం రక్తాం రక్త నవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమాం గాయత్రీం కమలాసనాస్థాం కరతలవ్యానర్థ కుండాంబుజాం పద్మాక్షీం చ వరస్రజం చ దధతీం హంసాతిరూఢాం భజే. గాయత్రి పరదేవత పద్మం మీద హంసవాహనాన్ని అధిష్ఠించి దర్శనమిస్తుంది. ఆ దేవి ఎరుపు తెలుపు బంగారము నీలము ధవళవర్ణాలలో ప్రకాశిస్తున్న శరీరకాంతితో 3 నేత్రాలతో దివ్యాభరణాలు ధరించి పద్మాల వంటి కన్నులతో సుందర సౌమ్య రూపంలో చేతులలో కుండము అక్షమాలలు అమరి ఉండగా సాక్షాత్కరిస్తుంది. ఆ దివ్య రూపాన్ని భజిస్తూ ప్రణామాలర్పిస్తుంది భక్తిభరితమైన హృదయం. పుష్పముల సారం తేనెగానో పాలలోని సారం నెయ్యిగానో మారే విధంగా సమస్త వేదాల సారం గాయత్రి మంత్రంగా విరాజిల్లుతున్నది. గాయత్రి మంత్రోపాసన కామధేనువుల సర్వార్థాలు ప్రసాదిస్తుంది. ఆత్మను పవిత్రం కావిస్తుంది. గాయత్రి మంత్రాన్ని బ్రహ్మ ఉపబ్రహ్మలకు ఉపదేశిస్తాడు. బ్రహ్మపురాణంలో గాయత్రి మంత్ర అర్థం వివరించబడింది. శ్రీ గాయత్రి మహామంత్రము. ఓం భూర్భువస్సువః
భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మహామంత్రరాజంలో ముందుగా ఓంకారం అనగా ప్రణవం, 3 వ్యాహృతులు అనగా భూః భువః స్వః చెప్పబడ్డాయి. ఓంకారం పరబ్రహ్మ యొక్క నాదతనువు, అది ఆది ప్రణవనాదం. మంత్రసిద్ధికి ఓంకారం లేక ప్రణవం సేతువులా సహాయపడుతుంది. ప్రణవం మంత్రాణం సేతుః అని గ్రహించండి. ఓంకారం తర్వాత వచ్చే 3 వ్యాహృతులు భూః భువః స్వః అనగా భూర్భువ స్వః. ఇవి కూడా చాలా మహిమాన్వితమైనవి. ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు సంకేతాలు. ఇలా గాయత్రి మహామంత్రంలో ఓంకారం 3 వ్యాహృతులతో పాటు 24 మహిమాన్వితమైన బీజాక్షరాలు విరాజమానమై ఉన్నాయి. ఆ 24 బీజాక్షరాలు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేవి. ఈ 24 బీజాక్షరాలలో 24 దేవతాశక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. గాయత్రి మంత్రంలోని ఈ దేవతాశక్తులలో సాధకులు ప్రత్యేకంగా ఒక్క ప్రయోజనం కోరి ఆ దేవతామూర్తిపై మనస్సు లగ్నం చేయడం వల్ల సత్వర సిద్ధి లభిస్తుంది. 24 శక్తులు అంతర్లీనమై ఉండడం వల్ల గాయత్రి మహామంత్రం చతుర్వింశతి గాయత్రి అని కూడా పిలువబడుతున్నది. చతుర్వింశతి అనగా 24 అని అర్థము. ఈ బీజాక్షరాల 24 బీజాక్షరాల వివరణ వేదాలలో ఈ విధంగా చెప్పబడింది. మొదటి బీజాక్షరము తత్, అధిష్టాన దేవత గణేశ్వరుడు. గణేశ గాయత్రి మంత్రం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధి ప్రచోదయాత్. ఫలాలు. మంత్రరాజంలోని మొదటి బీజాక్షరమైన తత్తుకు గణేశ్వరుడు అధిష్టాన దేవత కావడం వల్ల ఈ మంత్రబీజ జపం వల్ల గణేశ్వరుని అనుగ్రహంతో సర్వకార్యాలు శుభప్రదంగా నెరవేరుతాయి. కార్యసిద్ధిని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది గణేశ గాయత్రి మంత్రోపాసన. సఫలత్వ శక్తికి ఈ బీజాక్షరం ప్రతీక. రెండవ బీజాక్షరం సా, అధిష్టాన దేవత నృసింహస్వామి. నృసింహ గాయత్రి మంత్రం. ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఫలాలు. సా అనే రెండవ బీజాక్షరానికి నృసింహస్వామి అధిష్టాన దేవత కావడం వల్ల పరాక్రమ శక్తికి ప్రతీక ఈ బీజాక్షరం. వీరత్వం, ధీరత్వం, అవక్రమ పరాక్రమంతో విజయాలను పొందగలరు ఈ మంత్రోపాసన వల్ల. పిరికితనం దరిచేరదు, శత్రుభయం ఉండదు. మూడవ బీజాక్షరం వి, అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. విష్ణు గాయత్రి మంత్రం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఫలాలు. ఈ బీజాక్షరానికి మహావిష్ణువు అధిష్టాన దేవత కావడం వల్ల పాలన శక్తికి ప్రతీక. సమస్త ప్రాణులను పోషించే మహావిష్ణువు సాధకులకు పాలన దక్షతను, జీవకారుణ్య భావాలను, ధర్మనిరతిని, పరోపకార తత్వాన్ని అనుగ్రహించి శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను పొందేలా చేస్తాడు. నాలుగవ బీజాక్షరం తుహు. నాలుగవ బీజాక్షరం తుహు. అధిష్టాన దేవత పరమేశ్వరుడు. శివ గాయత్రి మంత్రం.
ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఫలాలు. పరమేశ్వరుడు అధిష్టాన దేవత కాగల తుహు బీజాక్షరం కళ్యాణ శక్తికి ప్రతీక. సర్వవిధ శుభాలను ప్రసాదించి అరిష్టాలను తొలగించి ఆత్మజ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది. 5వ బీజాక్షరం వా. అధిష్టాన దేవత శ్రీకృష్ణుడు. కృష్ణ గాయత్రీ మంత్రం. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఫలాలు. యోగశక్తికి ప్రతీక కృష్ణుడు. అధిష్టాన దేవత కాగల వా బీజాక్షరం ప్రాణులకు కర్మయోగ ఆత్మజ్ఞానాలను, వైరాగ్యాన్ని, యోగాభ్యాసంలో ఆసక్తిని పెంపొందింపజేస్తుంది. 6వ బీజాక్షరం రే. అధిష్టాన దేవత రాధాదేవి. రాధా గాయత్రీ మంత్రం. ఓం వృషభానుజాయ విద్మహే కృష్ణప్రియాయ ధీమహి తన్నో రాధ ప్రచోదయాత్. రాధాదేవి వృషభానుని కుమార్తె. అందుకనే ఓం వృషభానుజాయ విద్మహే కృష్ణప్రియాయ ధీమహి తన్నో రాధ ప్రచోదయాత్ అని ఈ మంత్రం. ఫలాలు. ప్రేమశక్తికి అధిష్టాత్రి రాధాదేవి. సాధకులలో మధుర భక్తి తత్వాన్ని కలుగజేసి అసూయ ద్వేష భావాలను దరిచేరనీయదు. 7వ బీజాక్షరం ణ్యం. అధిష్టాన దేవత లక్ష్మీదేవి. లక్ష్మీ గాయత్రీ మంత్రం. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుప్రియాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఫలాలు. ధనవైభవ శక్తులకు ప్రతీక. సాధకులకు ధనవైభవ సంపద, ధాన్య సమృద్ధి, సమస్త సుఖభోగాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి. 8వ బీజాక్షరం భా. అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అగ్ని గాయత్రీ మంత్రం. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిజ్వాలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఫలాలు. తేజస్సుకు ప్రతీక. ఉష్ణత్వం, తేజము, శక్తి సామర్థ్యాలు, ప్రకాశము వృద్ధి పొందుతాయి. 9వ బీజాక్షరము రా లేక గో. రా లేక గో బీజాక్షరానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇంద్రగాయత్రీ మంత్రం. ఓం సహస్రనేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. ఫలాలు. రక్షాశక్తికి ప్రతీక. రోగాలు, ఈతి బాధల నుండి రక్షణ. హింస, చోర, శత్రు బాధలు, భూత ప్రేత భయాలు దరిచేరవు. 10వ బీజాక్షరం దే. అధిష్టాన దేవత సరస్వతీదేవి. సరస్వతీ గాయత్రీ మంత్రం. ఓం సరస్వత్వై చ విద్మహే బ్రహ్మపత్నై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఫలాలు. జ్ఞాపక శక్తికి అధిష్టాత్రి. జ్ఞానం, వివేకం, బుద్ధి వికాసం, దూరదర్శిత్వం, తత్వ విచారణ శక్తి పెంపొంది కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. 11వ బీజాక్షరం వా. అధిష్టాన దేవత దుర్గాదేవి. దుర్గా గాయత్రీ మంత్రం. ఓం గిరిజాయై చ విద్మహే శివప్రియాయ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. ఫలాలు. దమన శక్తికి ప్రతీక. దుష్టులను, శత్రువులను నశింపజేసి విజయాలను సిద్ధింపజేస్తుంది. శక్తి సామర్థ్యాలు, వీరత్వం కలిగి యశోవంతులవుతారు సాధకులు. 12వ బీజాక్షరం స్యా. అధిష్టాన దేవత హనుమంతుడు. హనుమంత గాయత్రీ మంత్రం. ఓం అంజనాసుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయాత్. ఫలాలు. నిష్ఠాశక్తికి మూలం. సాధకులకు భక్తి, నిష్ఠాపరత్వం, కర్తవ్యపరాయణత, దృఢ విశ్వాసం, నిర్భయత్వం, ఇంద్రియ నిగ్రహం మొదలైన సద్గుణాలు సంప్రాప్తిస్తాయి. 13 బీజాక్షరం ధీ. అధిష్టాన దేవత భూదేవి. పృథ్వీ గాయత్రీ మంత్రం. ఓం పృథ్వీదైవ్యై చ విద్మహే సహస్రమూర్తై చ ధీమహి తన్నో పృథ్వీ ప్రచోదయాత్. ఫలాలు. ధారణ శక్తికి ప్రతీక. క్షమాశీలత, సహనం, గంభీరత, దృఢత్వం, ధారణ శక్తి అలవడతాయి. 14వ బీజాక్షరం మా. అధిష్టాన దేవత
సూర్య భగవానుడు. సూర్య గాయత్రీ మంత్రం. ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్.